బాస్ హౌస్లోకి నందమూరి బాలకృష్ణ వస్తే ఆహా ఆ ఆలోచన అదిరిపోతుంది కదా. హోస్ట్గా కాదు, జస్ట్ ఒక గెస్ట్గా అయినా సరే వస్తే చాలని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. బిగ్ బాస్ 9 సీజన్లో ఏదో ఒక టైంలో ఎవరో ఒక స్టార్ వచ్చి షోకి క్రేజ్ తెస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్కి వచ్చి కంటెస్టెంట్స్ని సర్ప్రైజ్ చేశారు. అయితే బిగ్ బాస్లోకి ఏదైనా సినిమా రిలీజ్ ఉంటే తప్పకుండా ప్రమోషన్స్కి వస్తారు. నెక్స్ట్ వీక్ డిసెంబర్ మొదటి వారం అఖండ 2 రిలీజ్ ఉంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ షోకి బాలకృష్ణ వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. నాగార్జున, బాలకృష్ణ ఒకే వేదిక మీద కనిపించి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఇద్దరు కలిసి స్టేజ్ మీద కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆ సందర్భం రాలేదు. అయితే నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకి బాలయ్య వస్తాడా లేదా అన్న క్లారిటీ లేదు. అటు బాలకృష్ణ హోస్ట్గా చేసిన అన్స్టాపబుల్ షోకి కూడా అందరు స్టార్స్ వెళ్లారు, కానీ నాగార్జున వెళ్ళలేదు. బాలకృష్ణ కాకుండా జగపతి బాబు చేసిన ఒక స్పెషల్ చాట్ షోకి నాగార్జున వెళ్లి సర్ప్రైజ్ చేశారు. ఈసారైనా బాలయ్య బిగ్ బాస్ షోకి వస్తారా, ఫ్యాన్స్ని అలరిస్తారా అన్నది చూడాలి. బిగ్ బాస్ షోకి వెళ్లడం వల్ల మరింత ప్రమోట్ అవ్వడమే కాకుండా నాగార్జున, బాలకృష్ణని ఒకే వేదిక మీద చూస్తే ఫ్యాన్స్కి సూపర్ జోష్ ఏర్పడుతుంది. పర్సనల్గా బాలకృష్ణ, నాగార్జున మధ్య ఏమున్నాయన్నది తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో అసలు వీరిద్దరు కలిసి కనిపించిన సందర్భాలు లేవనే చెప్పాలి. మరి బిగ్ బాస్ సీజన్ 9లో అయినా బాలయ్య బిగ్ బాస్కి వస్తాడా లేదా అన్నది చూడాలి. బాలయ్య షోకి వస్తే మాత్రం డబుల్ జోష్ వస్తుంది. అఖండ 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న ఈ టైంలో నేషనల్ లెవెల్లో అంతా చూసే బిగ్ బాస్కి బాలయ్య వస్తే సినిమా రీచ్ మరింత ఎక్కువ ఉంటుంది. అయితే తెలుగు మాత్రమే కాదు, ఇతర భాషల బిగ్ బాస్ షోలో బాలకృష్ణ కనిపిస్తే ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్లో బాలయ్య రావడం జరిగితే మాత్రం బిగ్ బాస్ ఆడియన్స్కి కూడా సూపర్ ఫీస్ట్ అన్నట్టే లెక్క.